హాయ్ ఫ్రెండ్స్, ఎలా బేబీ ఒలింపిక్స్కి రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. వైజాగ్లో జరిగేదానికి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ సెలెక్ట్ చేసుకోండి, మీది ఏదైతే అది. చైల్డ్ నేమ్ అండ్ పేరెంట్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసిందని స్కూల్ నేమ్ మీ పిల్లలు ఏ స్కూల్ చదువుతుంటే ఆ స్కూల్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ జెండర్, మా బాబు అయితే ఈ స్కూల్లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ స్కూల్ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ జెండర్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి, మీరు ఏ గేమ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ గేమ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే మీకు మంత్స్లో క్యాలిక్యులేట్ అయ్యి చూపించేస్తారు. నెక్స్ట్ గేమ్ ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ బేబీకి ఏదైతే మీరు సూటబుల్ అనుకుంటారో అది. నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ అండ్ డిక్లరేషన్ ఒకటి క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర రిజిస్టర్ క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ప్రజెంట్ అయితే ఈవెంట్ వైజాగ్లో జరుగుతుందండి. 28th జూలై 9 నుంచి 8 PM వరకు జరుగుతుందన్నమాట. ఈవినింగ్ 8 వరకు S3 స్పోర్ట్స్ ఏరియా MVP కాలనీలో. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ కింద ఉన్న ఈ 5, 6 మీరు పైన గేమ్ సెలెక్ట్ చేసుకోగానే మీకు కాస్ట్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. అది నాకైతే ప్రజెంట్ చూడండి పైన 1768 రూపీస్ చూపించింది, ఇంక్లూడింగ్ GST. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.